మీరు చూసే ఉంటారు రీసెంట్‌గా ఒక సినిమా. థియేటర్‌లో జనాలు లేరని చెప్పి డైరెక్టర్ ఏడ్చిన సందర్భం. ఆయనే చెప్పుతో కొట్టుకొని ఏడ్చిన సందర్భం ఇది. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తది? యాహ్! డెఫినెట్‌గా అది కొంచెం బాధాకరమైన విషయం. నేను కూడా సినిమా చూసాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే కాకపోతే మనం దాన్ని మనం అంటే చెప్పే పద్ధతి కాదు. ఇంకో రకంగా చెప్పుండొచ్చు. యాహ్! అంటే మనం వ్యక్తీకరించే పద్ధతి అది కాదు అసలు. అంటే ఇంకో రకంగా చెప్పుండొచ్చు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఫస్ట్ సినిమా హిట్ అవ్వాలని సినిమా చేస్తాం. ఎవరు పోవాలని సినిమా చేయరు హ్మ్. కదా! హ్మ్. అలాగని సినిమా ఆడకపోతే అక్కడితో అయిపోయిందనుకోవడం కాదు కదా! డెఫినెట్‌గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు. నా ఫస్ట్ సినిమా హిట్ కూడా చూపిస్తా ఉండొచ్చు. ఫ్యామిలీ డెఫినెట్‌గా వాళ్ళ పిల్లలుంటే డెఫినెట్‌గా బాధపడతారు. ఫ్యామిలీస్ బాధపడతారు. అంతా ఉంటాయి. ఈ ఇష్యూ వల్ల ఆళ్ళు ఇంకా ఎక్కువ మంది బాధపడుంటారుగా. హ్మ్. అది అది ముందు మనం ఆలోచించుకోవాలి కొంచెం. మన హ్మ్. డైరెక్టర్ అన్నాడు మంచో చెడో ఒక సినిమాలో ఇంతమందిని మనం మన బ్రెయిన్‌ని ఇంతమంది బ్రెయిన్‌ని ఒక దగ్గర తీసుకొచ్చి మనం సినిమా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ మనం ఇలా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకోగలగాల. ఎనీవేస్ మీరొక 3 సినిమాలు తీశారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. సో, మీలాగా అప్‌కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటారో, వాళ్ళకి మీరిచ్చే ఒక సలహా అనుకోవచ్చు, సజెషన్ అనుకోవచ్చు అంటే ఏంటి? ఇంకా సలహాలు, సూచనలు ఇచ్చే అంత పెద్దోళ్ళు నేనేమి అవ్వలేదు. అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌కి సలహాలు, సూచనలు ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. మన రీసెంట్ లిటిల్ హార్ట్స్ బ్యాచ్‌ని చూసాం కదా! అవును. అసలు వాళ్ళు చాలా క్లియర్‌గా ఉన్నారు. వాళ్ళ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని ఇప్పుడున్న డైరెక్టర్‌లకు కూడా ఒకలాగా అంటే వాళ్ళకి ఛాలెంజ్ ఇసినట్టు అయిపోయింది ఆళ్ళకి. ఇప్పటివరకు ప్రమోషన్స్ అంటే సినిమా ప్రమోషన్స్‌ని అనిల్ రావిపూడి గారు చాలా నెక్స్ట్ లెవెల్ ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ బ్యాచ్ చూసిన తర్వాత సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా? ఈ రకంగా కూడా అంటే మళ్ళీ హ్మ్. ఒక కొత్త పద్ధతిని చూపించారనమాట. అలాగని ఇప్పుడున్న యూత్‌కి ఎవరికి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి లైఫ్‌లో చాలా క్లారిటీ ఉంటుంది. అంటే మనకొచ్చిందేంటి? మనం ఎలా మనం అనుకున్న గోల్‌ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటనే దాంట్లో హ్మ్. వాళ్ళు చాలా ప్రాపర్‌గా ఉంటున్నారు. ఎవరైనా అంటే యూత్ అని ఎవరైనా గాని పక్కన పెట్టేస్తే ఏంటంటే, అంటే మనకు నచ్చిన పనిని మనం కష్టపడి పని చేస్తే డెఫినిట్‌గా ఎప్పటికైనా గాని అది అచీవ్ అవుతాం. అది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. మనం చేసే ప్రయత్నం మాత్రం లోపం ఉండకూడదు. ప్రయత్నం లోపం అయితే ఉండకూడదు. కష్టపడి చేస్తే వర్కౌట్ అవుద్ది. మీకు బాధొచ్చినా, సంతోషం వచ్చినా ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారా? బయట పర్సనల్‌గా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? బయట చాలా తక్కువ ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ అంటే నా టీమ్ ఫస్ట్ నుంచి నా రూమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో నా రైటర్స్ కానీ, నా డిపార్ట్మెంట్ గాని వాళ్ళే. ఏదైనా కష్టం, నష్టం వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను.